హలో ఫ్రెండ్స్, హర్రర్ సినిమాలు అంటే దయ్యం భయపెట్టే సీన్లు, చివర్లో ఓ దైవశక్తి వచ్చి దయ్యాన్ని అంతం చేయడం, ఇదే ఫార్ములా. కానీ అగాధా మాత్రం ఈ ఫార్ములాకు కాస్త భిన్నంగా అనిపించింది. కథ విషయానికి వస్తే, బస్తర్ అటవీ ప్రాంతంలో మహిమ ఒక చిన్న పాపను తీసుకొని కొంతమంది అడవి మనుషుల నుండి తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెతో ఉన్న బబ్లుని ఒక వ్యక్తి దారుణంగా హత్య చేస్తాడు. ఆ తరువాత గర్భవతిగా ఉన్న మహిమ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. మహిమ మరణం గురించి తెలుసుకున్న ఆమె కజిన్ మహాదేవి తన ఇంటికి వస్తుంది. అమ్మవారి అంశతో పుట్టిన మహాదేవికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు అనేక వింత సంఘటనలు ఎదురవుతాయి. మహిమ మరణం వెనుక ఉన్న దుష్ట శక్తుల గురించి ఆమెకు తెలుస్తుంది. ఆ శక్తులన్నింటినీ నియంత్రించేది అగధ అని మహాదేవి తెలుసుకుంటుంది. అసలు అగధ ఎవరు? మహిమకు అగధకు సంబంధం ఏంటి? మహిమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? చివరికి మహాదేవి అగధను ఎలా ఎదుర్కొంటుంది అనేదే అసలు కథ. నటన విషయానికి వస్తే, మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్లా అదరగొట్టింది. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆకట్టుకుంది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం కూడా ప్లస్. శ్రవణ్ రెడ్డి 2 విభిన్న పాత్రల్లో మంచి ఈజ్ చూపించాడు. జోవికా విజయ్ కొన్ని సన్నివేశాల్లో నిజంగానే భయపెడుతుంది. ముఖ్యంగా స్కూల్, చర్చి సీన్లు బాగున్నాయి. సిజ్జు మేకోవర్ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్గా చూస్తే దర్శకుడు ఎంఎస్ రాజు ఫస్ట్ హాఫ్ని సస్పెన్స్ డ్రామాగా నడిపించడం సినిమాకు పెద్ద ప్లస్. హర్రర్ ఉన్నప్పటికీ కేవలం జంప్ స్కేర్స్ పై ఆధారపడలేదు. ఫస్ట్ హాఫ్లో లేవనెత్తిన ప్రశ్నలు సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతాయి. ఫారెస్ట్ ఎపిసోడ్స్, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కథ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ సినిమా పుంజుకుంటుంది. ఇంకా ఎమోషనల్ డెప్త్ ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు లేకపోవడం, కంట్రోల్లో ఉన్న రన్ టైం కూడా ప్లస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే అగధా ఒక కొత్త తరహా హర్రర్ అటెంప్ట్. ప్రతి ఒక్కరికి ఒకే స్థాయిలో నచ్చకపోయినా హర్రర్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఒకసారి ట్రై చేయొచ్చు. నా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 3.